కరీంనగర్ జిల్లా నేతలతో భేటీ అయిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 24 నెలల రేవంత్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయంతో ఉత్సాహంతో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందని, అదే తమకు బలమవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సన్నద్దమవుతున్న భారత రాష్ట్ర సమితి రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వేడికి సిద్దమవుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహిస్తూ ఎన్నికల వ్యూహానికి పదును పెడుతున్నారు. ఇప్పటికే వరంగల్ జిల్లాతో సమావేశం పూర్తి చేసిన కేటీఆర్ తాజాగా హైదరాబాద్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. రాబోయే రోజుల్లో ఖమ్మం, నిజామాబాద్ జిల్లా నేతలతోనూ ఇలాంటి సమావేశాలు జరపనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశాల్లో కేటీఆర్ ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చి 24 నెలలు గడిచినా పట్టణాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆయన ఆరోపించారు. పారిశుధ్యం, వీధి దీపాలు, డ్రైనేజ్ వంటి మౌలిక వసతులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు. పట్టణాలు సమస్యలకు కేంద్రాలుగా మారాయని, ప్రజలు రోజువారీ ఇబ్బందులతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీల రూపురేఖలు మారిపోయాయని, పట్టణ ప్రగతితో ప్రతి మున్సిపాలిటీని అభివృద్ధి యంత్రాలుగా తీర్చిదిద్దిన విషయాన్ని ప్రజలకు గుర్తు చేయాలని నేతలకు సూచించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పాలనపై ప్రజల అసంతృప్తిని స్పష్టంగా చూపిస్తున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అధికార పార్టీ ప్రలోభాలు, ఒత్తిళ్లకు పాల్పడిన 4000కు పైగా గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ గెలుచుకోవడం మారుతున్న రాజకీయ వాతావరణానికి నిదర్శనమన్నారు. కేవలం 2 సంవత్సరాల్లోనే ప్రభుత్వంపై ఇంత తీవ్ర వ్యతిరేకత రావడం అరుదైన పరిణామమని, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని పాలనపై ప్రజలు విసిగిపోయారని అన్నారు. ఈ ఫలితాలే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు భారీ ఎదురుదెబ్బ తప్పదని సూచిస్తున్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల విజయంతో వచ్చిన ఉత్సాహాన్ని మున్సిపల్ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయడానికి ఉపయోగించుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు సరిహద్దుల్లో పనిచేసే సైనికుల్లా క్రమశిక్షణతో, సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గత 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పాలనలో పట్టణాల్లో ఏర్పడిన సమస్యలను ప్రజల ముందుంచుతూ ఎన్నికల ప్రచారం సాగించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ మున్సిపాలిటీ ఎన్నికలపై తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజకీయ పరిణామాలు ఎలా మారతాయో చూడాలి.